ఫస్ట్ టైం హైదరాబాద్లో ఒక ఆక్సిజన్ ఛాంబర్ అంటే అది ఒక మెడికల్ సెంటర్లో మెడికల్ ఫిట్నెస్ సెంటర్లో ఏర్పాటు చేశారు మనకి క్రాస్ మెడికల్ ఫిట్నెస్ వాళ్ళు. సో ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఆక్సిజన్ ఛాంబర్ ఏంటి, అసలు దీని స్పెషాలిటీ ఏంటి, అసలు దీంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో అసలు ఏంటి సార్, అంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇలాంటి ఒక ఆక్సిజన్ ఛాంబర్ని తీసుకొచ్చారు. వాట్ ఆర్ ది యూజెస్, అసలు ఏంటి అసలు ఈ డివైస్ ఏంటి? సో ఆక్సిజన్ థెరపీ అనేది ఎప్పటి నుంచో ఉన్నదండి, డెకేడ్స్ నుంచి ఉంది, సెంచరీస్ నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే దాని ఇంపాక్ట్ తెలిసిపోతుంది చాలామంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కానివ్వండి, మెడికల్ బెనిఫిట్స్ వల్ల కూడా డాక్టర్స్ ఆర్ ఆల్సో ఓకే ప్రో ఉన్నారు, అదే ఓకే ఆక్సిజన్ థెరపీ తీసుకోండి. సో దీంట్లో ఏమవుతుందంటే ఒక ప్రెషర్ చేంబర్లో ప్యూర్ 100% ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే నార్మల్ ఎన్వైరన్మెంటల్ ప్రెషర్లో యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంటల్ ఎయిర్లో ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ జస్ట్ 21%. మంచి ఏరియాస్కి వెళ్ళి కొద్దిగా లెస్ పొల్యూషన్ ఉంటే కొద్దిగా పెరగచ్చు. 24 ఇస్ ద హైయెస్ట్ రికార్డెడ్. కానీ అగైన్ మన నార్మల్ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది, దాని తగ్గట్టు ద ఎయిర్ క్వాలిటీ ఇస్ గోయింగ్ డౌన్. సో మనం తీసుకునే ఆక్సిజన్ ఇస్ డెఫినెట్లీ సార్ట్ ఆఫ్ లెస్. అలాంటి సందర్భాల్లో మన బాడీ ఫంక్షన్ ఎంత వేరియస్గా మారుతుంది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆక్సిజన్ ఇస్ ఫ్యూల్, ప్రాణవాయువు ఊరికేనంగా. సో ఆక్సిజన్ ఇస్ ప్రాణవాయువు, బేసికలీ ఆక్సిజన్ ఇస్ లైఫ్. సో ఎంత ఆక్సిజన్ మనం తీసుకుంటామో అది మన సెల్యులార్ ఫంక్షన్. ప్రతి కణం ఆక్సిజన్తోనే నడుస్తుంది. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసేది కూడా ఆక్సిజన్ ఉండాల్సిందే. సో ఇలాంటి ఎక్విప్మెంట్ హెచ్బాట్ హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ వల్ల ఏమవుతుందంటే పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ గెటింగ్ 2-3 times మోర్. ఉన్న షార్ట్ టైం కానీ మన బాడీ మెటబాలిజం కానీ మారిపోతూ ఉంటుంది. అంటే సెల్ ఫంక్షన్, కణం ఫంక్షన్ పెంచేస్తున్నాం. సో అది రిపేర్ కానివ్వండి, లేదా నార్మల్ సెల్యులార్ ఫంక్షన్, లేదా డ్యామేజ్ సెల్ గెటింగ్ బెటర్. ఇప్పుడు కొంతమందిలో ఇష్యూస్ ఉంటాయి, రిపేర్ స్లోగా అవుతూ ఉంటాయి, బాడీ మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది, ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది బికాస్ సెల్యులార్ ఫంక్షన్ తగ్గిపోతుంది. అదే మనం కొద్దిగా బూస్ట్ ఇస్తున్నాము. సో నార్మల్ పర్సన్స్ తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, అథ్లీట్స్ తీసుకోవచ్చు, మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అలా రౌండ్ ద గ్లోబ్ పాపులేషన్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అండి. అంటే ప్రజెంట్లీ ఇట్లాంటివి ఫస్ట్ టైం హైదరాబాద్లో రావడం, కానీ ఇంకోటి కాస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇలాంటి సెషన్స్కి. సో ఎంత కాస్టింగ్ అనేది తీసుకుంటాం అంటే మనకి కండిషన్ ఏంటి, అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్, అలాంటి పర్పస్తో తీసుకుంటే ఈ సెషన్ ఆల్మోస్ట్ 5,000 to 10,000 ఉంటుందండి, డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద నీడ్. జస్ట్ కమింగ్ ఫిట్నెస్ వెల్నెస్ అనుకోండి, వాళ్ళకి స్మాల్ సెషన్. బట్ అదే మెడికల్ కండిషన్ కొంతమంది క్యాన్సర్ ఉండొచ్చు, కొంతమందికి ఆటిజం ఉండొచ్చు, ఆటిజం కిట్స్ ఆర్ ఇంక్రీజింగ్, కొంతమందికి పోస్ట్ ట్రీట్మెంట్, పోస్ట్ సర్జరీ, లేదా డయాబెటిక్ ఫుడ్స్. అలాంటి వాళ్ళకంటే వి నీడ్ మోర్ ప్రెషర్, మోర్ టైం. సో అది కొద్దిగా కాస్టింగ్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ నౌ ఆక్సిజన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ న్యూట్రియంట్ అండ్ అ మెడికల్ బూన్. మినిమమ్ ఆఫ్ 10 to 15 సెషన్స్ ఒక పర్సన్ తీసుకుంటేనే, ఒక వ్యక్తి తీసుకుంటేనే వాళ్ళకి ఆ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే మొదట ఎలా ఉన్నాము, ఆ 10 సెషన్స్ తర్వాత ఎలా ఉన్నాము, డిఫరెన్స్ తెలియడానికి కావాలి మనకి. సో అంటే ఇంకోటి ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ సెంటర్లో ఇలాంటివి అంటే ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాయి. అంటే సో ఇలాంటివి ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అసలు? సో ఫ్యూచర్ ప్లాన్స్ అయితే పైప్లో ఉన్నాయండి. ఎందుకంటే మెడికల్ ఫిట్నెస్ దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని అనుకోవచ్చు మనము. ఇప్పుడు చాలా వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, కొన్ని సింపుల్ జిమ్స్ ఉన్నాయి, కొన్ని వేరే ఉన్నాయి. బట్ మెడికల్ ఫిట్నెస్ ఏంటంటే వీ ట్రైంగ్ టు ఇన్కార్పొరేట్ మెడికల్ సూపర్విజన్ ఇంటూ ఫిట్నెస్. దట్ ఆల్సో అందరికీ, జస్ట్ మీరు నేను అలా కాకుండా ఓకే ఆ పర్సన్ విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఇట్ క్యాన్ బి ఎనీ మెడికల్ కండిషన్. ఓకే యాక్టివ్ ఉన్నారా, స్టేబుల్ ఉన్నారా, ఎస్ మా అసెస్మెంట్ చేసుకొని వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇచ్చేసి అది రెగ్యులర్ సూపర్విజన్లో ఫాలోఅప్ చేసుకుంటాము. దట్ ఈస్ వెరీ. సో దాంట్లోనే వన్ ఆఫ్ ద పార్ట్ ఇస్ హెచ్బాట్ హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ. హైపర్బెరిక్ ఆక్సిజన్ థెరపీ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఇస్ ఫ్యూల్, ఫ్యూల్ ఇస్ ప్రాణవాయు. సో ట్రై ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.